కశ్యప మహర్షి హిందూ పురాణాలలో అత్యంత గొప్పవాడు. ఈయన సప్త ఋషులలో ఒకడు. ఈయన గురించి చెప్పుకున్న తర్వాత మిగిలిన 6 మంది ఋషుల యొక్క చరిత్రను తర్వాత ఎపిసోడ్స్లో చెప్తాను. కశ్యపు మహర్షి సకల జీవరాశికి మూల పురుషుడు. కశ్యపు మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రుడైన మరీచి మహర్షికి జన్మించాడు. ఆయన తల్లి పేరు కళ. ఆమె కపిల దేవుని సోదరి. ఈ కశ్యపుడు బ్రహ్మదేవుని నుండి అపరిమితమైన జ్ఞానాన్ని మరియు సృజనాత్మక శక్తులను పొందాడు. కశ్యప అనే పదానికి సంస్కృతంలో కూర్మ అని అర్థం. కూర్మ అంటే తాబేలు. కూర్మం తన కవచంలో సురక్షితంగా ఉంటుంది. అలాగే కశ్యపుడు తన జ్ఞానంలో స్థిరంగా ఉండేవాడు. కశ్యప మహర్షి అనేక రంగాలలో ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. ఆయన ఋగ్వేద మంత్రాల రచయితలలో ఒకరు. ప్రత్యేకంగా సోమ పవమాన స్తోత్రాలు ఆయన రచనలలో ముఖ్యమైనది. వైద్య రంగంలో ఆయన అపూర్వమైన పాండిత్యం కలిగి ఉన్నాడు. కశ్యప సంహిత లేదా వృద్ధ జీవక్రియ తంత్రం అనే గ్రంథం ముఖ్యమైనది. ఈ గ్రంథం ఆయుర్వేదంలో ముఖ్యంగా బాల వైద్యం, స్త్రీ రోగాలు మరియు ప్రసూతి శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. కశ్యప సంహిత అనే గ్రంథంలో 200 అధ్యాయాలు ఉన్నాయి. ఈ గ్రంథం గర్భ విజ్ఞానం, నవజాత శిశు పరిచర్య గురించి వివరంగా వర్ణిస్తుంది. గర్భ విజ్ఞానం అంటే గర్భధారణ సమయంలో స్త్రీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, మరియు నవజాత శిశు పరిచర్య అంటే శిశువు పుట్టినప్పటి నుంచి 1 నెల వయసు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవడం. కశ్యప మహర్షి దక్ష ప్రజాపతి యొక్క 13 కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాలు కేవలం వ్యక్తిగత సంబంధాలు కాకుండా సృష్టి యొక్క విస్తరణకు ముఖ్యమైనవి. ప్రతి భార్య ద్వారా జన్మించిన సంతానం వేర్వేరు జాతులకు మరియు లోకాలకు మూలం అయ్యారు. ఇప్పుడు ముఖ్యమైన భార్యలు మరియు వారి సంతానం గురించి చెప్తాను. మొదటగా అదితి. ఆమె అత్యంత ప్రముఖురాలు. ఆమె నుండి 12 ఆదిత్యులు జన్మించారు. వీరిలో సూర్యుడు, ఇంద్రుడు, వరుణుడు, వాయువు మరియు వామనుడు ముఖ్యులు. వామనుడు విష్ణువు యొక్క అవతారం. ఇది కశ్యపుడు మరియు అదితికి కలిగిన గొప్ప అదృష్టాన్ని సూచిస్తుంది. రెండవ ఆమె పేరు దితి. ఆమె దైత్యులకు తల్లి. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు మరియు సింహిక ఆమె యొక్క పిల్లలు. తరువాత ఆమెకు 49 మరుత్తులు కూడా జన్మించారు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని కుమారుడు. విరోచనుడు ప్రహ్లాదుని యొక్క కుమారుడు మరియు బలిచక్రవర్తి విరోచన కుమారుడు. తరువాత భార్య పేరు కద్రువు. ఆమె 1000 నాగులకు తల్లి. శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ధనుంజయుడు, కాళీయుడు మరియు మణినాగులు వీరంతా ప్రముఖులు. ఈ నాగులు భూలోకంలో, పాతాళంలో మరియు దేవలోకంలో విస్తృతంగా వ్యాప్తి చెందారు. తరువాత భార్య పేరు వినత. ఆమె గరుడు మరియు అరుణుల తల్లి. గరుడు విష్ణువు యొక్క వాహనం మరియు అత్యంత బలవంతమైన పక్షిరాజు. అరుణుడు సూర్యదేవుని సారథి. తరువాత భార్య పేరు దాను. ఆమె దానవులకు తల్లి. దానవులు కూడా అసుర వంశంలోకి వస్తారు, కానీ వీరు దైత్యుల కంటే కొంచెం భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటారు. ఇంకా మిగిలిన భార్యలు అరిష్ట గంధర్వులకు, కాషాయక్షులు మరియు రాక్షసులకు, సురభి గోవులకు, ఇలా వృక్షాలకు, తామ్ర పక్షులకు, క్రోధవశ మాంసాహార జంతువులకు, సురస సర్పాలకు మరియు ముని అప్సరసలకు తల్లి అయ్యారు. కశ్యప మహర్షి గురించి అత్యంత ప్రసిద్ధమైన కథలలో ఒకటి కాశ్మీర్ లోయ సృష్టి కథ. పాతకాలంలో కశ్మీర్ ప్రాంతం పూర్తిగా నీటితో నిండిన పెద్ద సరస్సులాగా ఉండేది. ఈ సరస్సును సతిసర అని పిలిచేవారు. ఈ సరస్సులో జలోద్భవ అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు ప్రజలను హింసించేవాడు మరియు చుట్టుపక్కల ప్రాంతాలను నాశనం చేసేవాడు. కశ్యప మహర్షి తీర్థయాత్రలో వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ జరిగిన వినాశనాన్ని చూసి కలవరపడ్డాడు. మహర్షి దేవతలను ఆశ్రయించి వారి సహాయంతో ఈ సరస్సులోని నీటిని బయటకు పంపించాడు. బారామూలా అనే ప్రాంతం వద్ద పర్వతాన్ని చీల్చి నీరు బయటకు ప్రవహించేలా చేశాడు. దీంతో జలోద్భవ రాక్షసుడిని సంహరించి ఆ ప్రాంతాన్ని మనుషుల నివాసానికి అనుకూలంగా మార్చాడు. ఈ కారణంగా ఆ ప్రాంతానికి కశ్యప ప్లస్ మీర్, కశ్మీర్ అని పేరు వచ్చిందని చెప్పబడుతుంది.
ఇక్కడ మీర్ అంటే శాంతి మరియు ప్రశాంతత అని అర్థం. కశ్యప మహర్షి జీవితంలో మరొక ముఖ్యమైన సంఘటన పరశురామునితో సంబంధం కలిగిన కథ. పరశురాముడు క్షత్రియులను 21 సార్లు సంహరించిన తర్వాత భూమిని గెలుచుకున్నాడు. అతడు అశ్వమేధ యజ్ఞం చేసి తన గురువు కశ్యప మహర్షికి మొత్తం భూమిని దానం చేశాడు. భూమిని దానంగా తీసుకున్న తర్వాత కశ్యపుడు పరశురామునితో, ఇప్పుడు ఈ భూమి నాదే అయింది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండకూడదు అన్నాడు. ఎందుకంటే పరశురాముడు అక్కడే ఉంటే అతను 21 తరాలను నాశనం చేశాడు కాబట్టి ఆయనకు అదే గుర్తుకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయనకు శాంతి చేకూర్చాలని కశ్యపుడు పరశురాముడిని వెళ్ళమని చెబుతాడు. పరశురాముడు మహేంద్ర పర్వతాలకు వెళ్ళిపోతాడు. ఈ కారణంగా భూమిని కశ్యపి అని కూడా పిలుస్తారు. వైద్య రంగంలో ఆయన యొక్క కృషి గురించి ఇప్పుడు చెప్తాను. కశ్యప మహర్షి వైద్య రంగంలో అపూర్వమైన కృషి చేశారు. ముఖ్యంగా పాము కాటుకు చికిత్స చేయడంలో ఆయన నిపుణుడు. మహాభారతంలో రాజు పరీక్షిత్ తక్షకుని కాటుకు గురైనప్పుడు కశ్యపుడు అతనిని రక్షించడానికి వెళ్ళాడు. అయితే దారిలో తక్షకుడు కశ్యపుడిని కలుసుకొని తన విషశక్తిని రుజువు చేయడానికి ఒక రావి చెట్టును కాల్చాడు. కశ్యపుడు తన విద్యతో ఆ చెట్టును తిరిగి జీవింపజేశాడు. చివరకు తక్షకుడు కశ్యపుడికి రాజు ఇచ్చే దానం కంటే ఎక్కువ సంపద ఇస్తానని చెప్పి అతన్ని వెనక్కి పంపించాడు. నిజానికి ఈ కశ్యపుడు డబ్బు కోసం వెనక్కి వెళ్ళలేదు. పూర్వం పరీక్షిత్ మహారాజు ఒక తప్పు చేశాడు. అందువలన అతనికి శిక్ష పడాలి అని గ్రహించి వెనక్కి వెళ్ళాడు. కశ్యప మహర్షి వంశవృక్షం అపారంగా విస్తరించింది. ఆయన సంతతిలో దేవతలు, దైత్యులు, దానవులు, నాగులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, జంతువులు, పక్షులు, వృక్షాలు మరియు అప్సరసలు ఉన్నారు. వాస్తవంగా సకల జీవరాశి కశ్యపుడి వంశంలోనే వస్తుంది అని చెప్పవచ్చు. సూర్యవంశం కశ్యపుడి వారసత్వంలో వచ్చింది. సూర్యుడి నుండి మను నుండి ఇక్ష్వాకు వంశంలో రఘువంశంలో రాముడు జన్మించాడు. దీంతో కశ్యపుడు శ్రీరామచంద్రుడికి కూడా పూర్వీకుడు అవుతాడు. కశ్యప మహర్షి కేవలం వంశకర్త మాత్రమే కాకుండా ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు. ఆయన మేరు పర్వతంపై తపస్సు చేశాడు. ఆ స్థలం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఆయన బ్రహ్మదేవుని దగ్గర కఠిన తపస్సు చేసి అపూర్వ శక్తులు పొందాడు. కశ్యపుడి ఆశ్రమం మేరు పర్వతంపై ఉండేది. అక్కడి నుంచి ఆయన వేద మంత్రాలను రచించాడు, వైద్య గ్రంథాలను వ్రాశాడు, అనేక విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాడు. కశ్యప గోత్రం హిందూ సమాజంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోత్రాలలో ఒకటి. ఈ గోత్రంలో జన్మించిన వారిని కశ్యప మహర్షి వారసులుగా భావిస్తారు. బ్రాహ్మణులలో 8 ప్రధాన గోత్రాలలో కశ్యప గోత్రం ఒకటి. భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారత, మధ్య భారత మరియు తూర్పు భారతలో కశ్యప గోత్రం వారు ఎక్కువగా కనిపిస్తారు. కశ్యప మహర్షి ప్రభావం ఈ రోజు వరకు కొనసాగుతోంది. ఆయుర్వేదంలో కశ్యప సంహిత ఇప్పటికీ అధ్యయనం చేయబడుతోంది. ప్రత్యేకంగా బాల వైద్యం, స్త్రీ వైద్య రంగాలలో ఈ గ్రంథం మార్గదర్శకంగా పనిచేస్తుంది. హిందూ పర్వదినాలలో కశ్యప మహర్షిని గుర్తు చేసుకుంటారు. ప్రార్థనలలో, మంత్రాలలో మరియు గృహోత్సవాలలో ఆయన పేరుని స్మరిస్తారు. కశ్మీర్ ప్రాంతంలో ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది. కశ్యప మహర్షి జీవితం మరియు కృషి హిందూ సంస్కృతిలో అమిత ప్రభావం చూపించాయి. సకల జీవరాశికి పితామహుడిగా, వేదమంత్రాలకు రచయితగా, ఆయుర్వేద గ్రంథకర్తగా మరియు ఆధ్యాత్మిక గురువుగా ఆయన అనేక పాత్రలు పోషించాడు. ఆయన కథలు కేవలం పురాణ కథలు మాత్రమే కాకుండా మన జీవితానికి మార్గదర్శకాలు. కశ్యపుడి వంశంలోని వైవిధ్యం మనందరినీ ఏకం చేస్తుంది. మనందరం ఒకే మూలం నుండి వచ్చిన వారమని గుర్తు చేస్తుంది. ఇంతటితో కశ్యప మహర్షి గురించి అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఋషి గురించి తెలుసుకుందాం.